వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి వాదన. ఈసారి ఏముండబోతోంది? ఆశా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ గా న్యూస్ వీక్షకులందరూ శుభోదయం అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ ప్రభుత్వం పెట్టినా, అది యూపీఏ పెట్టినా, ఎన్డీఏ పెట్టినా, ఎవరు పెట్టినా దేశంలోని 140 కోట్ల ప్రజల కోసం ప్రవేశపెడతారు. అన్ని రాష్ట్రాల గురించి ప్రవేశపెడతారు. అంతేగాని ఏ ఒక్క రాష్ట్రం గురించో, 2 రాష్ట్రాల గురించో ఏం ప్రవేశపెట్టరండి. ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల పేర్లు చెప్పి ఏ జిల్లాలకు ఎంత ఇస్తున్నాం అని చెప్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చెప్పరు కదా. చెప్పనంత మాత్రాన ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజలకు ఏం జరగదు, ఏం చెందదు అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఇప్పుడు గత బడ్జెట్ లో ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి స్పెసిఫిక్ గా కొన్ని మెన్షన్ చేస్తే దేశవ్యాప్తంగా ఏ రకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు, అపోజిషన్ పార్టీలు ఏ రకంగా విమర్శించారు చూడండి. అక్కడ దోచిపెట్టేస్తున్నారు, ఆంధ్రాకి దోచిపెట్టేస్తారు, ఆంధ్రాకి దోచిపెడతారు. ఇక్కడ వైసీపీ పార్టీ ఏమంటున్నారు, ఏం దోచిపెట్టారు, మాకు ఇచ్చింది అప్పే కదా, ఇంకేం లేదు కదా, ఈ రకంగా ఉంటది. అందుకనే ఒక రాష్ట్రాన్ని మెన్షన్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఇచ్చేసినట్టు కాదు, చెయ్యినంత మాత్రాన ఇవ్వనట్టే కాదు. అది వివిధ సెక్టార్స్ కి, అది పేదలకు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే వివిధ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంఎస్ఎంఈ సెక్టార్లు కావచ్చు, లేకపోతే ఇలా వివిధ సెక్టార్లకి ఏ రకంగా చేయబోతున్నారని చెప్పి ప్రవేశపెడతారు. ఆయా సెక్టార్స్ లో వాళ్ళు రైతులకి 3 లక్షల కోట్లు అన్నారు అనుకోండి, ఆ రైతులు మన రాష్ట్రంలో ఉంటారు కదా, ఆ రకంగా అందరికీ బెనిఫిట్ ఉంటుంది. పిఎం కిసాన్ ఉంటది, 10 కోట్ల మందికి రైతులకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు అనుకోండి, అది మన రాష్ట్రంలో కూడా ఉంటారు. అలాగా వివిధ పథకాల్లో మన రాష్ట్రంలో కూడా పిఎం ఆవాస్ యోజన అంటారు, దాన్ని 3 లక్షల కోట్లు కేటాయించారు, మరో 3 కోట్లు నిర్మాణం చేస్తా అన్నారు. అది మహారాష్ట్రలో ఎన్టీఆర్ గృహాలని పేరు పెట్టినా పిఎంఏవై ఎన్టీఆర్ గృహాలు అంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో జగనన్న కాలనీ అన్నారు. ఆ రోజు కూడా అప్డేట్ చేశారు, గుట్టి జగనన్న కాలనీలు అంటారంటే పిఎంఏవై మేము డబ్బులు ఇస్తుంటే మా పేరు ప్రకటించారని చెప్పి మంత్రి గారు వచ్చి నిలదీసే సందర్భాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే తెలంగాణలో కూడా కేవలం ఇందిరమ్మ గృహాలను నిలదీస్తారు. ఆబ్వియస్ గా పిఎంఏవై పేరు పెట్టండి అయ్యా, ఇది స్పెసిఫిక్ గా కాదు కదా, మీరు నిలదీస్తా అంటారు. అంత మాత్రం చేత అసలు తెలంగాణలో ఇందిరమ్మ కాలనీలకి లేదా ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భవనానికి స్పెసిఫిక్ గా మీరు నిలదీవ్వండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు బట్టి ఆ స్కీమ్ లో ఎలకేట్ అవుతాయి. అంతేగాని ఇది స్పెసిఫిక్ గా ఈ రాష్ట్రానికి ఇంత, ఆ రాష్ట్రానికి ఇంత అని చెప్పే బడ్జెట్ కాదండి. ఓవరాల్ గా ఇస్తారు. దానిలో వివిధ అంశాలు అన్ని క్రోడీకరించుకుంటే దానిలో రైల్వేస్ ఉంది సార్. మనం రైల్వే గురించి 2014 ముందు ఉమ్మడి రాష్ట్రాలకి 880 కోట్లే ఉమ్మడి రాష్ట్రానికి ఎలకేట్ చేసింది. ఈ రోజు చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో మన బడ్జెట్ లో 10,000 కోట్లు దాటిపోయింది రైల్వేస్ కి. అది ఇప్పుడు ఇమీడియట్ గా బడ్జెట్ లో చెప్పరు. ఆ తర్వాత పేపర్లు ఏమి ఎత్తుకుంటే దాంట్లో ఉంటాయి. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి తెలంగాణకు వచ్చారు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చెప్పారు కూడా. సో ఎన్ని నిదానంగా వస్తాయి కానీ పేరు చెప్పినంత మాత్రాన అన్ని దోచించారు, పేరు చెప్పనంత మాత్రాన ఎండగట్టేశారు అన్నది శుద్ధ అబద్ధం అంటే ఒకటి. 2, అసలు అమరావతి గురించి వైసీపీ పార్టీకి మాట్లాడే రైతు హక్కు ఉందా అడుగుతున్నాను. అమరావతి మాకు అక్కర్లేదు, 3 రాజధానులు, అమరావతి 5 ఏళ్ళలో ఏమీ చేయని వాళ్ళు ఈ రోజు అమరావతి మీద ముసలి కన్నీరు ఎందుకు కారుస్తున్నారు? అమరావతి నిర్మాణానికి మా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ సర్కార్లు 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అందించారు. దాని పనులు జరుగుతున్నాయి, అలాగే వేరే దాంట్లో అందిస్తారు, పనులు జరుగుతాయి, చేసుకుంటూ వెళ్తాము. సో దానిలో తప్పట్టేది ఏంటి? అలాగే పోలవరం ప్రాజెక్ట్ కి ఫస్ట్ బడ్జెట్ లో ఆశా గారు 100 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ 100 కోట్లు అయిపోతా, ఎలా అయిపోతున్నారు? ఈ రోజుకి పోలవరానికి ఆల్రెడీ రీఇంబర్స్ చేసేసింది 17,000 కోట్లు, 16,000 కోట్లు రీఇంబర్స్ చేశారు. అది కాకుండా 12,500 ముందస్తు అకౌంట్ లో కూడా వేశారు. ఇందాక వైసీపీ పార్టీ వారు అంటున్నారు ఇవ్వలేదని. ఇచ్చారండి, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మా అకౌంట్ లోనే ఉన్నాయి, డబ్బులు వచ్చేసి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, ఆల్రెడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, వాళ్ళే దాన్ని ఖర్చు పెట్టుకొని మొత్తం స్టిమ్యులేట్ చేసుకోవాలని చెప్పి అన్నారు. అలాగే ఆర్ఐఎన్ఎల్ రిమైవబుల్ ప్యాకేజీ ఆల్రెడీ 11,440 కోట్లు ఇచ్చారు. అలాగే మరో 1,500 కోట్ల వరకు గత 2 మాసాలు ఇచ్చారు సార్. మొత్తం 13,500 కోట్ల వరకు మొదటి దఫాగా ఇవ్వడం జరిగింది. దాన్ని రివైవ్ చేస్తున్నారు. రివైవ్ చేసి ప్రైవేటీకరణ చేయట్లేదు నిన్న మంత్రి గారు వచ్చి చెప్పిన అబ్బాయి చేస్తారంటే రాజకీయ దురుద్దేశం తప్పితే ఏముందండి? స్పెసిఫిక్ గా దాన్ని రివైవ్ చేసి దీన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తున్నాము. గల్లులు కూడా వేరే రాష్ట్రాలతో కూడా మాట్లాడుతున్నాం. ఒరిస్సాలో కూడా దాని గల్లు ఉన్నాయి. డైరెక్ట్ గా ఇవ్వాలనేది వారి అభిప్రాయం, వారిదే కదా ప్రజలది కూడా. ఏమండి, అప్పుల రూపేణా కాకుండా డైరెక్ట్ గా నిధులు అనేది కేటాయిస్తే బాగుంటుంది ఈసారి బడ్జెట్ లో అనేది. ఇప్పుడు మనకి ఫెడరల్ వ్యవస్థ అండి, నిధులు డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి ఎంత గ్రాంట్ ఇవ్వాలి, ట్యాక్స్ డెవల్యూషన్స్ ఎంత వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఫిక్స్డ్, అది దాని ప్రకారం ప్రతి రాష్ట్రానికి వెళ్ళిపోతాయి.
అలాగే తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రాజెక్టుల వారీగా చేసుకుంటారు తప్పితే ఈ రాష్ట్రానికి అంతా ఆ బీహార్ కంతా ఆ ప్రాజెక్టుల్లోనే డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించి ప్రత్యేకత కనిపిస్తోంది అనేది. ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే అవకాశం రాజ్యాంగ పరంగా లేదు. అది వివిధ ప్రాజెక్ట్స్ పరంగానే ఇవ్వతారు. ఇప్పుడు మెట్రో ఉంది సార్ మేడం, మెట్రో ఉంది ఆశా గారు. మెట్రో గతంలో 2014 ముందు మెట్రో ఎన్ని ఉన్నాయి దేశంలో? 4-3 నగరాల్లో ఉన్నాయి. ఈ రోజు 25 నగరాల్లో మెట్రో ఉంది. సో మెట్రోకి స్కీమ్ పెడతారు. ఆ స్కీమ్ లో భాగంగా వీళ్ళు దాంట్లో ఫిట్ అవ్వాలి, దాంట్లో బుందేల్ఖండ్ ప్యాకేజ్ అంటాం. బుందేల్ఖండ్కి ఇస్తేనే కదా ప్యాకేజ్ ఉదాహరించేది మనం. ఇప్పుడు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అంటాం. బుందేల్ఖండ్కి ఇచ్చారనే అర్థం. మీరు మాట్లాడినప్పుడు విన్నాం, ఆగండి ఏమండి, ఎందుకంత అసహనం ఎందుకు? మాట్లాడినప్పుడు వినండి, మీరు మాట్లాడినప్పుడు విన్నాం కదా. చెప్పండి. అసహనం ఏం కాదంటే ప్రజల తరపున కదా. ఆ రేటు పెరిగిపోతాయి, ఈ రేటు తగ్గిపోతాయి, ఇలా ఉండదండి ఈ బడ్జెట్. ఆ బడ్జెట్ లో ఇదివరకు ఎప్పుడో బడ్జెట్, ఈ బడ్జెట్ లో అలా కాదు. ఏదైనా వస్తువు రేటు పెరగడం తగ్గడం జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ ఏంటి? అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూర్చొని డిసైడ్ చేసే జిఎస్టీ కౌన్సిల్ అది. ఆ కౌన్సిల్